సార్ని లైఫ్ అంతా కలుసుకుంటాం. 5 సంవత్సరాల నుంచి పక్షవాతం. ఇప్పుడు ఎలా ఉందమ్మా చేసిన తర్వాత? దేవుడు అలా నడుస్తూ తిరుగుతుంది. ಸಾರ್ನ ಲೈಫೆಲ್ಲ ನೆನೆಸ್ಕೊಂತೀವಿ ನಾವು. ಸಾರು ಎಲ್ಲ ನಿನ್ನೆ 2 ದಿವಸ ಬೇಸು ಟ್ರೀಟ್ಮೆಂಟು ಮಾಡಿ ನಮಗೆ ಭಾಳ ಸಂತೋಷ ಆಗೈತೆ ನಮಗೆ. ಪ್ರಾಬ್ಲಮ್ ಸಾಲ್ವ್. మొత్తం గట్టిగా వస్తుందమ్మా, చెయ్యి వస్తుందమ్మా. 2 గంటల తేడా కనిపిస్తుంది కదా. స్పంజ్ బాల్ రోజు తెస్తా ఉంటాం సార్. వచ్చేస్తుంది, చెయ్యి వచ్చేస్తుంది. తిరిగింది కదా, ఇది కూడా చిన్న చిన్న సెటిల్, వాయిస్ కూడా క్లారిటీ వచ్చేస్తుంది. పట్టుకుంటుంది సార్, చేయి వదలనికి రాదు. ఇప్పుడు పెట్టుకోమ్మా. ఇప్పుడు లేచి కొంచెం నడవమ్మా. నడు, ధైర్యంగా నడు, దేవుడి పేరు చెప్పుకొని. నా తెలుగు అర్థమవుతుంది, నా తెలుగు అర్థమవుతుందా? మీ కన్నడ రాదు నాకు.
చెయ్యి కిందికి తీసి. అట్లా మామూలు స్టడీగా కాన్ఫిడెన్స్గా నడవండి. ఏంటి స్టెప్ వేయండి, ఏం కాదు. చెయ్యి బాగా కిందికి తీసి. కంపల్సరీగా కాళ్ళలో బాడీలో కంపల్సరీగా మీకు చేంజెస్ అనేది వచ్చేస్తుంది. అట్లా పట్టుకుంటే 5 సంవత్సరాల ప్రాబ్లం పక్షవాతం. ఒక్క సిట్టింగ్ దేడదేలా నడుస్తున్నారు. ఇప్పుడు ఎలా ఉంది చెప్పమ్మా? ముందు కంటే అసలు కాళ్ళ అలైన్మెంట్ తేడా కనిపిస్తుందా? గుడ్డి కాలు మోకాలు ఇది నడుము. చెయ్యి పై కనండి. ఇదే సూపర్. ఇంకా లేపి నిలబడండి, ఏం కాదు. నిలబడండి, లేస్తుంది అంతే. ఇంకా ఈ చెయ్యి మీరు పని చేసుకోవచ్చు. ఇంక అన్నీ ఒక్క నిమిషం పట్టుకున్నా. ఫోర్స్ అవసరం లేదు, మామూలుగా న్యాచురల్గా లేపండి. ముందు ఇలా వేస్తుందా అంతే, వచ్చేస్తుంది. ఏం టెన్షన్ ఏం లేదు, టెన్షన్ పడే అవసరమే లేదు. నా తెలుగు కరెక్ట్గానే అర్థమవుతుంది కదా తల్లి మీకు? అంటే మీ కన్నడ లాంగ్వేజ్ నాకు రాదు కదా, అంటే మీకు అర్థమవుతుందో కాదో మన ఆంధ్ర తెలుగు. వీడియో మా మధ్య పంపించినాడు, ఫోటో చూసినాము, మీరంతా మెసేజ్ అంతా చూసినాం సార్, మీరంతా చూసినాం సార్. దేవుడిది అలా బాగుంది. అంతే సార్, బాగైతే సార్. మేము అదే నమ్మకం మీదే వచ్చేసినాం, వద్దనుకుంటాం సార్ మేము. ఎక్కడి నుంచి? బెంగళూరు బళ్ళారి, కర్ణాటక బళ్ళారి నుంచి వచ్చారు గుంటూరుకి. ఒక వారంలోనే మేము రెడీ అయినాం సార్, పోదామని అనుకున్నాం. మొన్ననే వస్తున్నాం సార్, మీరు మాకు వేరే పనులు ఉన్నారని. అవునవును, కొన్ని రోజులు 2 రోజులు ఆగిపోదాం కానీ ఇంకా వచ్చేసి ಇಲ್ಲಿ ಬಂದ ಮೇಲೆ ಎಲ್ಲ ಸಾರು ಬೇಸ್ ಟ್ರೀಟ್ಮೆಂಟ್ ಕೊಟ್ಟು ಬೇಸ ಆರಾಮಾಗೈತೆ. ಸಾರ್ನ ಲೈಫೆಲ್ಲ ನೆನೆಸ್ಕೊಂತೀವಿ ನಾವು. ಸಾರು ಎಲ್ಲ ನಿನ್ನೆ 2 ದಿವಸ ಬೇಸು ಟ್ರೀಟ್ಮೆಂಟು ಮಾಡಿ ನಮಗೆ ಭಾಳ ಸಂತೋಷ ಆಗೈತೆ ನಮಗೆ. ಪ್ರಾಬ್ಲಮ್ ಸಾಲ್ವ್. ಮಮ್ಮಿಗೆ ಅಮ್ಮ 5 ವರ್ಷ ಆಯ್ತು ಸರ್ ಬಂದು. ఇప్పుడు తెలుగులో చెప్పండి. మాది బళ్ళారి అండి. మేము సారిని సారథి అడ్రస్ కొనుక్కొని వచ్చేసినాము. 2 రోజులు ట్రీట్మెంట్ జరిగింది. ఒక రోజుకి కొంచెం రిజల్ట్ వచ్చేసింది. 2వ రోజు కూడా బాగా చేసినాడు సారు. సార్ని లైఫ్ అంతా కలుసుకుంటాము. 5 సంవత్సరాల నుంచి పక్షవాతం. ఇప్పుడు ఎలా ఉందమ్మా చేసిన తర్వాత? దేవుడి వల్ల నడుస్తూ తిరుగుతుంది. మీకు ఎలా అనిపించింది? మా ఎవరో ఫోన్ చేస్తున్నారు. చెప్పండి సార్. మేము అడ్రస్ ఎన్నుకొని వచ్చినాము, అక్కడి నుంచి బళ్ళారి నుంచి ట్రీట్మెంట్ కోసం వచ్చినాము. ఒకరోజు పర్వాలేదు, నిన్నటి నుంచి ఒక రకంగా క్యూర్ అని చెప్పినారు. ఈరోజు కూడా చేసినారు కదా, బాగుంది అని అంటున్నారు. అక్కడ ఇట్లే క్యూర్ అయిందంటే ఇంకా మేము కూడా వేరే వాళ్ళు కూడా చెప్పి అడ్వైజ్ చేస్తాము, వేరే వాళ్ళు కూడా పెంచుకొస్తాము. ట్రీట్మెంట్ చేసినందుకు మంచి థ్యాంక్స్.